ఆనందం తమ్ముడు. పొద్దుగలనే వీడియో మంచిగా అంటే సంతోషం అంటే చెప్పరాని ఆనందం చెప్పరాని సంతోషం నాదే నాదే ఆనందం అంటే సంతోషం అంటే
ఈ ఆనందం తోటి కాళ్ళు గజ్జల తోటి నాకు
శివనల్లి మాత గౌతలి కోడలు గంభీర వాణిక ఉన్నాడు బిడ్డ గడసారి ఎల్లమ్మ మాట్లాడు బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ కథ ఈ యొక్క లందకాడి భాగం చెప్పాలంటే అటువంటి కనుక అమ్మవారి చరిత్ర చెప్పాలంటే రేణుక ఎల్లమ్మ చరిత్ర చెప్పాలంటే తెల్లారబోదు పొద్దుక పోదాట లందకాడి భాగం చెప్తున్నాము కథ విని అందరూ సంబరపడాలి ఓ తల్లులాలా రామ రామనే రామ నా కొడుక రావుడా నీ తండ్రి పేరు చెప్పమంటున్నావు కొడుక నేను ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి అలనాడు నీ తండ్రి చెప్పిండు జమదగ్నిముని రాజు రేణుక ఎల్లమ్మ నీ గర్భం లోపల బల 12-24 చెప్పకమాని ఎప్పుడైతే జమదగ్నిముని రాజు ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అదే 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 నా కొడుకు బాధ పెడుతున్నాడా అని నేను ఒక జోగురాలు వేషం కట్టుకొని కోమట్ల ఇళ్ళకు బ్రాహ్మణుల ఇళ్ళకు పోదనా అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ పిరికడి బండారి పట్టింది మాటల మంత్రాలు మరిచెట్ల గిరలు ఎల్లెల్ల వేదాలు గొల్ల సిరిమంత్రాలు చదివి నాయన్న పిరికడి బండారి పట్టి ఒళ్ళు మీద ఎప్పుడు కొట్టుకున్నదో జోగురాలు వేషం కట్టుకొని మొట్టమొదలు ఎవరింట్లోకి పోతున్నదంటే రేణుక ఎల్లమ్మ నాయన్న ఇక్కడికి దగ్గర కోమట్ల వాడలు కనబడుతున్నాయి కోమట్ల ఇళ్ళల్లో పోవాలి కోమట్ల భక్తి చూడాలి కోమట్ల ఇళ్ళల్లో ఎక్కడన్నా దాక్కోవాలా అని ఎక్కడన్నా పోతే నాకు సాటంతా చోటు దొరకకపోతుందా రేణుక ఎల్లమ్మ జోగురాలు వేషం కట్టుకొని పోతున్నది అల్లల్లో అల్ల నేరల్లో నన్ను ఎత్తెత్తన ఉన్న తోటలు ఊసిపోతాను ఉన్నదే ఊసిపోతాయి ఉంచుకోడెందుకు నా డబరట్టలు వల్ల కొట్టుకోడెందుకు అనుకున్నది కాకోవడం లవనాట అనుకోని మాత్రం ఏమని మాట చెప్పిందంటే అవనికి ఒక దోగులు పెడుతున్నా దీవించి దిగని అర్థం పెట్టమన్నది కోటోళ్ళమ్మ వరకు మాత్రం ఇరుపు గీలు పట్టు పెట్టింది కడపకి 5 బొట్లు పెట్టింది రేణుక ఎల్లమ్మ ఆడాదికొక్క దినం కోటోడు ఎల్లమ్మ అని ఎలుకొమ్మ అని చెప్పింది ఆడికెళ్ళి ఎల్లమ్మ ఎట్లా బయలుపోతా ఉన్నది ఎట్లా పోతా ఉన్నది తూరుపు అడవుల కాడవయ్యో
శివునికి చిన్న బిడ్డలు శివుని మాత్రం గౌతులు కోరను గంభీర సారిగా ఉన్నాడు బిడ్డ గనసారి ఎల్లును మలనాడు బిడ్డ మావురాల ఎల్లమ్మ నా పేరు ఉన్నదమ్మా నీ పేరు రేణుక ఎల్లమ్మనా? అయ్యో బిడ్డ మర్చుకున్నావా అవ్వా? అయ్యో నా బిడ్డ నీ కొడుకు ఇట్లా లగ్గం చేస్తున్నావా? నీ బిడ్డకి ఇట్లా లగ్గం చేస్తున్నావా? మరి పంచంగలికి ఇట్లా చూడమంటావా అయ్యగారిని? కాదు 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 మరి ఎందుకు కొరానికి వచ్చినావు? ఎందుకు రానికి వచ్చినావంటున్నావా ఆ యొక్క బ్రాహ్మణమ్మ మాత్రం ఎప్పుడైతే సిరి చాప వేసి మాత్రం కూర్చున్నా పెట్టింది రేణుక ఎల్లమ్మను ఎందుకు రానికి వచ్చినవన్నదాట అన్న వరకు ఒక మాట మాట్లాడిందాట ఏం మాట అవ్వ మా ఇంటి కూరానికి ఎప్పుడు రాందని ఇవాళ ఎందుకు వచ్చినావని అన్నదాట నా యొక్క కొడుకు పెట్టే బాధలు భరించలేక మీ ఇంటి లోపల దాక్కుందామని వచ్చిన నీ కొడుకు పరశురాముడు పెట్టిన బాధలు భరించలేక అప్పుడు వాడు ముందే మంచోడుగా ఉన్నాడు ఉన్నాడా అయ్యా ఎల్లవా మన ఇంట్లో చోటు కావాలంట మన ఇంట్లో చోటు ఇస్తే పరశురాముడు అంతా మనల్ని బతకనిస్తాడా? బతకనియడు. ఏదన్నా ఉపాయం చేసి రేణుక ఎల్లమ్మని అవతలకి వెళ్ళగొట్టేటోళ్ళం కావాలి అని భార్య భర్తలు ఈశారం చేసుకొని ఏమంతా ఉన్నారు రేణుక ఎల్లమ్మతోని. రేణుక ఎల్లమ్మ బిడ్డ మా ఇంట్లో చోటు ఎక్కడ ఉన్నదవ్వ? ఒక బంధువు చూస్తేనేమో పంచంగల కట్టలు మాకున్నదే ముసలోళ్ళకి ఇంత ఇల్లు ఒక లెక్క పంచంగల కట్టలు ఉన్నాయి ఒక లెక్క మా దేవునికి వచ్చిన బియ్యం కుడుకలు కనువులే ఉన్నాయి. బిడ్డ మా ఇంట చోటు లేదు బిడ్డ. ఏదన్నా జీవనార్థి పెడితే పెట్టు కానీ లేక మా ఇంట చోటే లేదు లేదు బిడ్డ. నీకు జోగులు పెడతాం కానీ మాకేదైనా జీవనార్థి పెట్టు కానీ మా ఇంట చోటే లేదు. బాగా వెళ్ళిపో లేదు వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మాట్లాడుతుంది బ్రాహ్మణమ్మ ఎప్పుడు అయ్యో నీకు జోగులు పెడతానంటుంది బ్రాహ్మణమ్మ నీకు మాత్రం కడుపకి 5 పొట్లు పెడుతున్నా ఇడుపు గీడు పొట్టు పెడుతున్నా చెప్తుంది రేణుక ఎల్లమ్మ బ్రాహ్మణింటి ఎల్లమ్మ నేను ఒక పర్వాతలు ఎల్లమ్మ నేనుకోమ్మని జీవించి పెట్టిందట రేణుక ఎల్లమ్మ ఆడాది ఒక్క దినం మాత్రం నువ్వు పర్వాతలు ఎల్లమ్మ నేరుకమ్మ అని చెప్పిందాట అడికెళ్ళి ఎల్లమ్మ ఎట్లా పోతా ఉన్నది ఎట్లా పోతున్నది అల్లల్ల నేరాడి ఎవరమ్మా మీరెవరు? చేస్తలేదు గొర్రెలు అంటే గొర్రెకుండా అనుకుంటారా పిసా గొర్రెలు అంటే గొర్రెకు ఉన్నది అవునే వీడియోగ్రాఫర్ ఉంటుందా అంటే ఏదో అంటాడు ఒక్క గొర్రె పోయి మాత్రం బాగా దొరికితే మాత్రం ఉన్న గొర్రెను పోయి అలానే దొరుకుతాయి ఆడతల్లులాలా విషయం. మా గొల్లోళ్ళు అంటే రాగి చెట్టు కొట్టలేదు రాఘవులు గొల్లలు, యాప చెట్టు కొట్టలేదు యాదవులు గొల్లలు, పారేడు గంగ లోపల పుక్కలించి ఉంచలేదు, గంగ సత్యం తెలియదు. అటువంటి కనుక గొల్లోళ్ళకు తెలియదు. అయితే అవి అటువంటి కనుక అబద్ధం ఆడేటోళ్ళం కాదయ్యా. అవ్వా నీ పేరేమో మంచిగా నువ్వు దోగురాలు లెక్క కనబడుతున్నావు. ఎవరు మీరెవరు? నేను ఎవరు అంటున్నావా బిడ్డ మరి మాకు గొర్రె పిల్లలకి అవసరం అంటే అడిగే ఉన్నాడు. మరి ఏం కావాలి నీకు? ఏం కావాలంటున్నావా కొడుకు బిడ్డ బాగా భరించలేక మీ ఇంటి లోపల దాక్కున్నా వచ్చినావా ఈ కొడుకు పెట్టిన బాధలకు మా ఇంట్లో చోటు ఎక్కడ ఉన్నది? ఈ కొడుకు అంటే ముందే మా ఊరుడు కాదు. మెచ్చిన కొడుకు జ్ఞానం మెచ్చిన కొడుకు నేను
ఆ యొక్క ముసలమ్మ ఏమాని మాట చెబుతున్నది తల్లులాలా విచారి ఒక బంకు ముసలాన్ని ఒక మాట చెప్తున్న కొడుకు అని అన్నదాట ముసలమ్మ అని అడిగినాడు 3 దళ్ళ ముత్తగవుడు ముత్తదులు ఆడక యొక్క కళ్ళు నాట మాత్రం ఎన్నో భూమి జాగలు ఉన్నాయట మట్టిలా పున్నాటువంటి రీతాట మట్టి కుండ శాస్త్రం మనిషి జీవితం అంట చెప్పింది బాధలు భరించలేక మాట చెప్పగానే ఆ యొక్క సినిమాత ఏమంటది ఎల్లవ్వా నీ కొడుకు ముందే ప్రాణాల గుత్త బలపరచరాముడు వచ్చింది అనుకో నువ్వన్నారు పట్టుకొని మళ్ళీ లేకపోతే ఏదెత్తా ఆగున పెళ్ళని గుద్దకు నొత్తంది ఆగయ్యా పెళ్ళని కట్టబడి గుద్ద పడుతుంది గుద్దకు నయ్యదా భగేంద్రమైంది పైలం అన్నీ పడుతున్నాం మరి భగేంద్రమైంది పైలం పట్టుకుని ఎక్కడి నాయే ఇప్పుడు అసలు అయితే ఇక్కడిది ఇక్కడే అన్నప్పుడు బియ్యాను అరే 3 పెట్టు అత్త నీవి తొట్టే నువ్వు ఎక్కడన్నా కొట్టుకోనికి అక్కడ కొట్టదు 3 ఒట్లు పెట్టుకోని ఏ ఒట్లు అంటున్నావా నేను మంచి మాటకి మంచోడు చెడ్డ మాటకి ప్రాణం నిద్ద నేను బలపరిచరావు నచ్చినట్టు మీరు జోక్ కళ్ళకు నిన్న మొన్న బయటికి పెట్టి బయట పెట్టి ఏం పెట్టుకోవాలని అంటున్నారు ఏమని మాటలు అంటే ఉన్నాడు తల్లు నాతోడు కాదు చిన్నకచ్చి తోడు చిన్నార తోడు చిన్న బిడ్డ పోసే తోడు నొట్టు పెట్టుకోండి
బల్లె సార్ కూడా చిన్నప్పుడు గిట్ట కొట్టే చిన్నకత్తి తోడు చిన్నార తోడు చిన్నబిడ్డ పోషవతో ఎట్లా పెట్టుకోరు బెంచ్ నేను పెట్టుకోనా నువ్వు గిల్లనే ఉంది మా ఇళ్ళనే లోపల ఉన్నదంటున్నావా మా వెట్టకు చెప్పియా నీ అవ్వేటత్తు అనుకుంటున్నావా ఇవరగా నా పెళ్ళాన్ని కొడుతుంది కదా నన్ను కొడుతుంది కదా అట్టుగా చెప్తుందా అల్లుడా బలపరచరామా అల్లుడా బలపరచరామా అని పలకమని నవ్విండు ఆ యొక్క అటువంటి మామ మాదలింగు చిరుకున్నాడు ఓ బలపరచరామా అటువంటి కనుక నీ తల్లి యొక్క రేణుక ఎల్లమ్మ బయటికి రావాలంటే నీ తల్లి రేణుక ఎల్లమ్మ బయటికి రావాలంటే అగు నీ తల్లి రేణుక ఎల్లమ్మ ఉట్టుట్టిగా అనుకున్నవా నీ తల్లి బయటికి రావాలంటే ఈ యొక్క లందకాడను 12 బిగాల పట్టు వరవాలి ఈ లందకాడను ఒక 12 బిగాల పట్టు వరవాలి అయితే పిల్లగా వచ్చిందంటే లోకాల శంకరుడు ఆ యొక్క అటువంటి కనుక పుట్ట మీద పెట్టిండు రేణుకా పరంజ్యోతి అని అగు ఆ తల్లి పేరు రేణుకా పరంజ్యోతి అను ఎల్లమ్మ అని ఎందుకు వెళ్తున్నామంటే అగు ఎల్లమ్మ అని ఎందుకు వెళ్తున్నామంటే ఇప్పటిదాకా మేము చెప్పిన చరిత్ర ఇన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పటిదాకా మేము చెప్పిన చరిత్ర లోపల ఎవరింటికి వేన గాని రేణుక ఎల్లమ్మని ఎల్లమ్మ అని పేరు పెట్టిండ్రు ఇంటి లోపల చోటు లేదు మా ఇంట్లో నుంచి ఎల్లమని చెప్పింది కాబట్టి ఆ రేణుకా పరంజ్యోతి పేరు రేణుక ఎల్లమ్మ అని పేరు వచ్చింది ఆ యొక్క బలపరిచే రాముడు అడరే 12 బిగాల పట్టు వరిచిండు అవి కుక్కరొక్క అనే కోడి పుంజు తెచ్చిండు అవి 66 నిమ్మకాయలతోటి 36 కోడి గుడ్డు పెట్టి అగో నాయన అటువంటి కనుక చెల్లె ఇలా గౌరవకు అటువంటి కనుక నాది మాత వాడలున్నా మాది గ్రంథగారా నా దయగల్ల తమ్ములాలా దాయి తమ్ములాలో
అగో సకల సంతోషం రా తమ్ములారా నాకు కొద్ది ఆనందం ఉన్నది కానీ తమ్ముళ్ళు నాది బంగారు బావి బలకారు పేట చీకటి బావురం శివాల గద్ద ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడలు నేను పుట్టంగా పురుడు కోరిన పెరగంగా పెళ్ళిళ్ళు కోరినరా తమ్ములారా నాది 24 ఏళ్ళ వనవాసం ఎత్తుకు ఈ యొక్క అవతారం ఎత్తి నేను 7 అంతరాల బోనం ఎత్తుకొని 8 చక్రాలు పెట్టుకొని కంటికాయలు దారలేవో మరి నేను పెట్టుకొని నా భర్త పేటికైనా కానీ నేను వనవాసం వెళ్ళవచ్చిందా అట్లా ఈ యొక్క కొల్లారిని కూడా వనవాసం ఎత్తించిన ఆగం చేసిన ఆగం మీది కమ్మాల నేను అగో ఇప్పటికైనా అని బాలుని మీదకి వచ్చిన అందుకైనా బాధ ఏమి లేదు నరం లేని 4 తీర్ల పంచాలు కట్టినా కానీ నా పంచమే నెగ్గించుకున్నారా వీడికి చిన్నదాన్ని కాదు నేను చిత్రాల దాన్నో మానేటి ఒడ్డు మీద మావరాల ఎల్లును మాదిగింటి బిడ్డను మావరాల ఎల్లును గౌన్లింటి బిడ్డను గడసారి ఎల్లును తమ్మురాలా ఆనందము తమ్మురాలా ఖుషి ఆనందం ఉన్నదిరా మాకైనా అని అట్ట కంకరాలు నొట్ట బాసింగాలు రేపటి ఈ యొక్క దినం నాడు ఈ యొక్క లందబేటి నుంచి మేము దాని కొల్లారికైనా కానీ అడుగు పెడతాము పోరా మరి మళ్ళీ ఈ దినం వరకు అరకది బడకది నుంచి కొల్లాన్ని ఆగా మీది పచ్చులోలే మేము చేయము పోరా మరి ఆ యొక్క బాలుని మీదకి వచ్చినందుకైనా భాగవతం పెద్దగా చేయవాను ఈడికైనా కానీ చిత్రాలు పెట్టించిన చిన్నదాన్ని కాదు నేను చింతేమి లేదు బాధేమి లేదు మాది ఇంటి కొల్లారికైనా కానీ ఈ యొక్క లందపేటి ఈ యొక్క కొల్లారికైనా కానీ కోటి సిక్కులు ఎన్నున్నా కానీ తమ్ములాలు నన్ను వంక వాళ్ళు పిలుచుకున్నారు నేను అద్దనకుంటా వాళ్ళ కొల్లారి లోపల వాడికి పెట్టి కూడా ఆనందం వేసే జిమ్మదారి నాది చింతాకు మందం చింత లేకుండా రాలాకు మందం రంది లేకుండా పంతాకు మందం ఏమి లేకుండా కడుపు కట్ట కావాలండి కూర్చుంటా పోరా నాకు చింత ఏమి లేదు బాలుడా రండి ఏమి లేదు నన్ను నమ్ముకున్నందుకు నిన్ను నిమ్మ ఉంటా తలిసినందుకు తల మీది గొడగా ఉంటనే నిన్ను చిన్నదాన్ని కాదు కడుపు పచ్చ కన్నెర్రతనము వారియే ఏటేటి దిబ్బల మీద నువ్వు ఎంత బరినా కానీ మళ్ళీ నా దరికి చేర్చుకొని కడుపులో కనకుండా కానీ కన్న బిడ్డల వల్ల కాపాడుకునే జిమ్మదారి నాది పోరా సంతోషం తమ్మురాలు అసలు నెక్స్ట్ ఇయర్ పండుగ నేనే కింది